అంటే ఇప్పుడు ఈ మంత్ సాలరీ వస్తే ఇంక అవే డబ్బులు. ఈ మంత్ ఏమన్నా అమౌంట్ వస్తే ఇంక అవే డబ్బులు. ఇదంతా నేను హ్యాండిల్ చేయలేను. అంటే ఎప్పుడు చేయలేదు. ఇది మీరు కూడా చేయండి. యాస్ ఎ హిందూగా ఒక సనాతన ధర్మాన్ని నమ్మి ఆచరించాలి అనుకునే ఒక ఆడపిల్లగా, అంటే దేవుడా నేను పూజ చేస్తా, నాకు ఈ కోరిక నెరవేర్చు, ఆ కోరిక నెరవేర్చు అలా కాదు. బొటికి పెట్టాలి. ఇవన్నీ మైండ్‌లో వచ్చేసినాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప వ్లాగ్స్. యాక్చువల్‌గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, లాస్ట్ టైమ్ వీడియోలో చెప్పాను కదా! నా న్యూ ఇయర్ రెజల్యూషన్ కోసం నేను కొన్ని పెట్టుకున్నాను అని. సో, ఒక 10 గోల్స్ పెట్టుకున్నాను. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. అండ్ అవేంటనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ ఇవి ఒక రెజల్యూషన్సా అని మీకు అనిపించొచ్చు కూడా. యాజ్ ఎ హౌస్ వైఫ్‌గా, యాజ్ ఎ మదర్ ఆఫ్ 2 కిడ్స్‌గా నాకు ఇవి చాలా పెద్దవే. అండ్ ఇవి నేను చేయగలిగితే ఈ 2026లో నేను అచీవ్ అయినట్టే నా దృష్టిలో. అండ్ ఇంకొకటి, ముందుగా మీ అందరికీ విష్ యూ వెరీ, వెరీ, వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ అంతా మీరు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని, అండ్ ఈ ఇయర్ అంతా మీరు అనుకున్న గోల్స్ అచీవ్ చేసి చాలా హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేయాలని, మీ గోల్స్ అన్ని అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక పూర్తిగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, టాపిక్లోకి వెళ్దామా? న్యూ ఇయర్ రెజల్యూషన్స్. న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో నేను ఫస్ట్ తీసుకున్నది ఏంటి అంటే, మా పిల్లల్ని కొట్టడం మానేయాలి. పిల్లలని కొడతావా నువ్వు అని మీరు అనుకుని ఉండొచ్చు. ఆబ్వియస్‌గా ప్రతి మదర్ ఏదో ఒక సందర్భంలో పిల్లల్ని కొడుతూనే ఉంటుంది. నేను కూడా చిన్న చిన్న సందర్భాల్లో కొడుతున్నాను పిల్లల్ని. సో, అది పూర్తిగా అంటే ఒకప్పుడు నేను బాగా కొట్టేదాన్ని నా మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల. తర్వాత నేను రియలైజ్ అయ్యాను, పిల్లల్ని కొట్టకూడదు. పెయిన్ అనేది మనకెలా ఉంటదో అపోజిట్ పర్సన్‌కి కూడా అలాగే ఉంటదని నేను రియలైజ్ అయ్యి వాళ్ళని కొట్టడం మానేశాను. ఇప్పుడు ఏదైనా పిచ్చి పనులు చేయడం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం అలా చేసినప్పుడు కొడుతున్నాను చిన్నగా. బట్ ఈ ఇయర్ నుండి, అంటే 2026 నుండి అస్సలు కొట్టకూడదు వాళ్ళని. వాళ్ళు ఏడిస్తే ఏదైనా కావాలనో, లేదంటే ఏదైనా ఇష్యూ వల్ల ఏడవాలి తప్ప, నేను కొట్టడం వల్ల వాళ్ళు ఏడవడం నేను ఇయర్ అంతా చూడకూడదు అనుకుంటున్నాను. ఇయర్ బై ఇయర్ నేను వాళ్ళని కొట్టడం మానేస్తూ వస్తున్నాను. బట్ ఈ ఇయర్ గట్టిగా ఫిక్స్ అయ్యాను, అస్సలు కొట్టకూడదు పిల్లల్ని. ఆహ్, వాళ్ళని కొట్టి యాస్ ఎ మదర్‌గా మళ్ళీ నేనే ఏడవడం, బాధపడడం, ఆ కొట్టే ప్రాసెస్‌లో వాళ్ళకేదైనా ఎంత చిన్న గాయమైనా చాలా సఫర్ అయిపోతాం. మదర్స్‌కి చాలా మందికి తెలుస్తది ఆ పెయిను. సో, ఈ ఇయర్ నుండి నా రెజల్యూషన్ అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ రెజల్యూషన్ వచ్చేసి, పిల్లల్ని కొట్టడం మానేయాలి. అండ్ ఇది నేను ఖచ్చితంగా చే చేయలేననిపిస్తుంది. బట్ చేయకూడదు. అలా నేను ఖచ్చితంగా వాళ్ళని కొట్టడం చేయకూడదు. కొట్టడం ఆపేయాలి. వాళ్ళని ఇంకా బాగా చూసుకోవాలి. అది నా ఫస్ట్ రెజల్యూషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, టీ తాగడం అండ్ సీరియల్స్ చూడడం ఆపేయాలి. టీ తాగడం, సీరియల్స్ చూడడం ఏంటి అని మీరు నవ్వుకునుండొచ్చు. 1 సెకండ్. ఈ టాపిక్ టీ తాగుతూ మాట్లాడదాం. టీతో మాట్లాడితేనే బావుంటుంది. అండ్ టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసే టైంకి మీరు కూడా టీ తాగుతున్నట్లయితే చియర్స్. ఆహ్, యాక్చువల్లీ ఏంటంటే, నేను చాలా క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోగలుగుతా. బట్ టీ కాదు. ఒక్క సిప్‌తో 70% హెడేక్ తగ్గిపోతుంది గైస్. నాలాగే చాలా మంది ఉన్నారు. ఒక్క సిప్‌తో 70% హెడేక్ తగ్గిపోతుందనేది నా ఫీలింగ్. మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ చేయండి. లిటరల్లీ నేను ఓవర్ వెయిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి టీ. దీన్ని నేను అయినా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. వెయిట్ తగ్గాలని ఉంటది. బట్ ఐ కాంట్ స్టాప్. ఎందుకంటే నాకు మా పాప ప్రెగ్నెన్సీ టైమ్‌లో హెడ్‌కి సివియర్‌గా దెబ్బ తగిలింది. అది ప్రెగ్నెన్సీ టైమ్ అవ్వడం వల్ల దానికి మెడిసిన్స్ వాడలేదు. ఆహ్, త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ మొత్తం నేను సఫర్ అవుతూనే ఉన్నాను దానివల్ల. హెవీగా ఒక డైలీ 3, 4 టైమ్స్ టీ తాగితే కానీ నాకు ఆ పెయిన్ తగ్గేది కాదు. సో, అందుకని నేనింత అడిక్ట్ అయిపోయాను. అండ్ స్టిల్ ఇప్పటికి నేను మెదకొచ్చాక కూడా నా తల మీద ఇనుప మంచం పడడం, దెబ్బ తగలడం. సో, నాకు ఆ హెడేక్ త్రూఅవుట్ అట్లా కంటిన్యూ అయిపోతుంది. నేను ఇది తాగితేనే నాకొక రిలీఫ్ వస్తది. చాలా ఎక్కువగా అల్లం వేసి, మంచిగా స్ట్రాంగ్ టీ పెట్టుకొని తాగితే కానీ నాకు హెడేక్ తగ్గదు గైస్. అందుకే నేను డైలీ, అంటే 2024 వరకు నేను డైలీ 4, 5 టైమ్స్ తాగేదాన్ని. 2025లో ఆహ్, డైలీ 1 టైమే తాగుతున్నాను. అంటే మార్నింగ్ గాని లేదా ఈవినింగ్ గాని. అండ్ ఈ ఇయర్‌లో ఒక 1 ఇయర్ అంతా పూర్తిగా ఆపేయాలనుకుంటున్నాను. ఆహ్,
మొత్తం 365 డేస్ ఆపేయలేకపోయినా కనీసం ఇయర్ మొత్తంలో ఒక 2, 3 టైమ్స్ తాగితే చాలు. అట్లా కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. మీరు కూడా చాయ్ లవర్స్ ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అండ్ టీతో పాటు సీరియల్స్ కూడా చెప్పాను కదా! ఈ హాట్‌స్టార్, జీ5 యాప్‌ల పుణ్యమా అని వాటి సబ్స్క్రిప్షన్స్ ఉండడం వల్ల మార్నింగే సీరియల్ పెట్టుకుంటున్నా. అసలు నాకనిపిస్తుంది నేను పొద్దున్నే అలారం పెట్టుకొని లేచేది వంట చేసి పిల్లల్ని స్కూలుకి పంపించడానికా? లేదంటే సీరియల్ చూడడానికా అర్థమైతలేదు. సీరియల్ చూడాల్సిన అవసరం లేదు. పెట్టుకొని వినుకుంటూ పని చేసుకుంటున్నా. అంత అడిక్ట్ అయిపోతున్నా. సో, నాకదొక్కటి మంచిది కాదు. అంత అడిక్ట్ అవ్వకూడదు. అంటే రేపు ఎపిసోడ్ ఏంటి? రేపు ఎపిసోడ్ ఏంటని చచ్చిపోతున్నా మెంటల్‌గా. అందుకని అట్లా ఉండకూడదు. సో, ఈ న్యూ ఇయర్ నుండి టీ అండ్ సీరియల్స్ మానేస్తున్నాను. ఐ విల్ ట్రై. 99% నేను సక్సెస్ అవుతాననే అనిపిస్తుంది. ఇప్పుడు మగ్గం వర్క్ క్లాస్‌కి ఎళ్ళొస్తున్నప్పటి నుండి తగ్గిచ్చేసాను. ఆబ్వియస్‌గా. ఎందుకంటే బిజీ ఉంటాను కదా! మాక్సిమం తగ్గిపోయింది చూడడం. బట్ ఇంకా పూర్తిగా తగ్గాలి. అసలు సీరియల్స్ అంటే ఓకే. అది చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ రావాలి. అట్లా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నో షాపింగ్. లిటరల్‌గా ఈ ఆన్‌లైన్ షాపింగ్స్ వల్ల ఈ ఇయర్ నేను ఎన్ని డబ్బులు లాస్ అయ్యానో తెలుసా? ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఇంత పిచ్చిదాన్నా నేను? ఇన్ని డబ్బులు వేస్ట్ చేశానా? అసలు నాకిన్ని బట్టలెందుకు? మై గాడ్! నిజంగా నా హాఫ్ సేవింగ్స్ మొత్తం అటే అయిపోయాయి. నేను చూపిస్తాను చూడండి ఎన్ని బట్టలు. అంటే మీ దగ్గర నా దగ్గరున్న వాటికన్నా ఎక్కువ ఉండొచ్చు బట్టలు. వీటికే ఇన్నా అని మీరు అనుకునుండొచ్చు. బట్ నాకైతే ఇవి చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. అంటే డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి. 2025, 24 నేను చాలా డబ్బులు లాస్ చేసుకున్నాను కేవలం షాపింగ్ వల్ల. అది కూడా ఆన్‌లైన్ షాపింగ్ వల్ల. సో, ఈ ఇయర్ నుండి నేను ఓన్లీ ఫెస్టివల్స్‌కి మాత్రమే ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటే లేదా ఫెస్టివల్స్‌కి మాత్రమే నేను షాపింగ్ చేస్తాను. నార్మల్‌గా అస్సలు ఆన్‌లైన్ షాపింగ్ గాని, ఆఫ్‌లైన్ షాపింగ్ గాని చెయ్యను. ముఖ్యంగా నేనైతే బట్టలు కొనడం తగ్గించుకుంటా. సో, నో షాపింగ్. అండ్ ఇది థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి సేవింగ్ మనీ. లిటరల్‌గా నేను 2020 ఎండింగ్ నుండి లైక్ 2021 అనుకోండి. 2021 నుండి మనీ సేవ్ చేస్తున్నాను. మా బాబు పుట్టిన నెక్స్ట్ ఇయర్ నుండి. 21, 22, 23, 24 ఈ 4 ఇయర్స్ నేను సంపాదించి సేవ్ చేసుకున్న డబ్బులు ఓన్లీ 2024, 25 లోనే ఖర్చు పెట్టేసాను. అంటే 4 ఇయర్స్ ఇన్‌కమ్ 2 ఇయర్స్‌లో ఖర్చయిపోయింది. లిటరల్లీ ఇప్పుడు నా దగ్గర జీరో బ్యాలెన్స్. అంటే ఇప్పుడు ఈ మంత్ సాలరీ వస్తే ఇంక అవే డబ్బులు. ఈ మంత్ ఏమన్నా అమౌంట్ వస్తే ఇంక అవే డబ్బులు. తప్ప నా దగ్గర అసలు బ్యాంక్ బ్యాలెన్సే లేకుండా అయిపోయింది. చెప్పాను కదా! బికాస్ ఆఫ్ షాపింగ్ అండ్ కొంచెం మనీ హ్యాండిల్ చేయడం కూడా నాకు ఆహ్, మెమరీ పవర్ తగ్గిపోతుంది. దానివల్ల నేను ఎవరికైనా డబ్బులిచ్చి మర్చిపోతున్నా. ఎవరికైనా అమౌంట్ ఇచ్చేసి నాకు 2, 3 మంత్స్ తర్వాత గుర్తొస్తుంది. నేను పలానా పర్సన్‌కి మనీ ఇచ్చాను గదా! అని. సో, అందుకే నేను ఇంకెక్కడివి అక్కడ ఆపేసాను. నా దగ్గర గూడా జీరో బ్యాలెన్స్ అయిపోయింది. సో, అందుకే ఈ ఇయర్ నుండి 2026 నుండి మనీ సేవ్ చేద్దామనుకుంటున్నాను. అండ్ మనీ కోసం ఒక కిడ్డీ బ్యాంక్ కూడా తీసుకున్నాను. చూపిస్తాను. దిస్ ఈజ్ మై పిగ్గీ బ్యాంక్. ఎలా ఉంది? నేను సూపర్ స్టోర్‌లో తీసుకున్నాను. అయితే ఇంత చిన్నదా దీంట్లోనే లక్షలు సంపాదిస్తావా అని అనుకుంటారేమో. చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని పెద్ద అమౌంట్ చేయడం చాలా ఈజీ. నాకు మనీ ఆహ్, ఇన్వెస్ట్ చేసి మనీ డబుల్ చేయడం, దాన్ని ట్రిపుల్ చేయడం ఆ స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర. అడక్కండి చెప్పను అవన్నీ స్కిల్స్ నేర్చుకోవాలి మన ఓన్‌గా. సో, ఇది నింపి 2027లో ఓపెన్ చేసి ఎన్ని డబ్బులయ్యాయనేది మీకు చూపిస్తాను. సో, ఈ పిగ్గీ బ్యాంక్ తీసుకున్నాను. ఇటు 2026 జనవరి 1 నుండి ఈ పిగ్గీ బ్యాంక్‌లో మనీ వేయడం స్టార్ట్ చేస్తాను. చూద్దాం ఎన్ని డబ్బులు సంపాదిస్తానో. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. పిండి వంటలు చేయడం నేర్చుకోవాలి. పిండి వంటలేంటి? ఇదో రెజల్యూషన్ అని మొహం అని అనుకుంటున్నారేమో. వెయిట్ పూర్తిగా వినండి. నాకిద్దరు చిన్న పిల్లలు. వాళ్ళు ఫుడ్ కన్నా స్నాక్స్ ఎక్కువ తింటారు. అలా ఆ టైంలో నేను బయట స్నాక్స్ కొనుక్కొచ్చి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ అప్‌సెట్ అయిపోవడం. బయట ఏమేమి ఆయిల్స్ యూజ్ చేస్తారు అవేమి మనకు తెలీదు కదా! సో, నాకొచ్చిన వరకి పిండి వంటలు చిన్న చిన్నగా చేయగలుగుతా. బట్ వాళ్ళవి ఇష్టపడకుండా వాళ్ళకి కావాల్సినవి నాకు పలానది కావాలని పర్టిక్యులర్‌గా అడిగినప్పుడు నేనది చేయలేకపోవడం. ఇంకా వాళ్ళ ఏడుపు అంటే వాళ్ళు చెప్పిన మాట వినకుండా నాకు అదే కావాలని పట్టుబట్టడం వల్ల నేను బయట నుండి కొనుక్కొచ్చి పెట్టడం. ఇదంతా వల్ల వాళ్ళకి హెల్త్ అప్‌సెట్ అవ్వడం, స్టమక్ అప్‌సెట్ అయ్యి మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడం, మనీ వేస్ట్ చేసుకోవడం ఇదంతా అవుతుంది. పిల్లలకి మనం హెల్తీ ఫుడ్ వండి పెట్టినప్పుడే కదా వాళ్ళు హెల్తీగా ఉంటారు. ఏ రోజు గాని పిండి వంటలు నేను కావాలి అని మా అమ్మని అడిగినప్పుడు మా అమ్మ కొనుక్కొచ్చి పెట్టింది ఏ రోజు లేదు. తను కష్టపడి చేసి హెల్తీగా
ప్రిపేర్ చేసి మాకు హెల్తీ ఫుడ్ పెడితేనే మేమిప్పుడు ప్రెజెంట్ హెల్తీగా ఉన్నాం. ఈ ఏజ్‌కొచ్చినా కూడా. సో, నా పిల్లలు కూడా అలాగే ఉండాలి. సో, పిండి వంటలు నాకు ఆ ఆయిల్ దగ్గర అంటే ఆయిల్‌తో చేయడం, అది సకినాలు, కారపూసలు ఇవన్నీ ఇట్లా నేను హ్యాండిల్ చేయలేను. అంటే నేను కాలుస్తాను. ఒక్క పోర్షన్ మాత్రమే చేయగలను. అంటే ఎవరైనా అప్పాలు చేస్తే కాలుస్తా. గంటలు గంటలు ఆయిల్ దగ్గర ఉండి కాలవమంటే కాలుస్తా గానీ, ఆ ఒత్తడం, లేదంటే ఆ కారపూసలు వేయడం, ఆ పిండి కలపడం ఇదంతా నేను హ్యాండిల్ చేయలేను. అంటే ఎప్పుడు చేయలేదు. ఈ ఇయర్ స్టార్ట్ చేస్తాను. చిన్న చిన్నగా పిండి వంటలు చేసి, నా పిల్లలకి హెల్తీ ఫుడ్ పెడతాను. అండ్ వాళ్ళ హెల్త్‌ని కాపాడతాను. సో, నా ఫిఫ్త్ రెజల్యూషన్ వచ్చేసి పిండి వంటలు చేయడం నేర్చుకోవాలి. ఓకేనా? అండ్ సిక్స్త్ వన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు కూడా చేయండి. ఈ రెజల్యూషన్ తీసుకోండి. యాస్ ఎ హిందూగా ఒక సనాతన ధర్మాన్ని నమ్మి ఆచరించాలి అనుకునే ఒక ఆడపిల్లగా నేను ఈ సిక్స్త్ రెజల్యూషన్ తీసుకున్నాను. ఏంటంటే నేను నా పిల్లలు ఈ 2026లో రామాయణం, మహాభారతం, భగవద్గీతలు చదివి వాటిలో ఉన్న మంచి విషయాలు నేర్చుకోవాలని అనుకుంటున్నాం. ఈ రామాయణం, మహాభారతం మా పిల్లలకి చదవడం రాకపోవచ్చు. నేను చదివి వాళ్ళకి వినిపించొచ్చు కదా! సో, ఆల్రెడీ నా దగ్గర మహాభారతం సారీ ఆల్రెడీ నా దగ్గర భగవద్గీత బుక్ ఉంది. నేను స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడు రామాయణం అండ్ మహాభారతం బుక్స్ కూడా ఆర్డర్ పెట్టుకొని అవి రాగానే ఇంక స్టార్ట్ చేస్తాను మా పిల్లలకు కూడా చెప్పడం. మా బాబు కూడా ఎందుకో మహాభారతం మీద చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు. స్టోరీస్ అడుగుతున్నాడు. లైక్ భీముడు ఎందుకు అంత బలంగా ఉంటారు? అర్జునుడికి బాణం విద్య ఎవరు నేర్పించారు? ఇవన్నీ వాడు ఈ మధ్య నేను సీరియల్స్ చూస్తుంటే వాడు అడుగుతుంటే నాకు కూడా అనిపించింది. వీళ్ళకెందుకు నేర్పించకూడదు? ఇప్పటి నుండే నేర్పిస్తేనే కదా! వాళ్ళింకా ముందు ముందు మంచి మెచ్యూరిటీ ఉంటుంది. మంచి బిహేవియర్ ఉంటుంది. దాంట్లో మంచేది, చెడేది వాళ్ళు చూసి గ్రహించేదానికన్నా, వాళ్ళు చూస్తున్న టైంలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం, మనం చదివి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఇదంతా పిల్లలకి చాలా మంచిది కదా! యాస్ ఎ హిందూ వుమెన్‌గా ఈ స్టెప్ తీసుకోవడం బెటర్ కదా అని నాకనిపించింది. సో, నేను ఈ ఇయర్ మా పిల్లలకి రామాయణం, మహాభారతం, భగవద్గీతలు బోధించాలి అనుకుంటున్నాను. అంటే నేను నేర్చుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సో దట్ వాళ్ళకి మంచి బిహేవియర్ వస్తుంది అని నా ఒపీనియన్. ఇది మీరు కూడా రెజల్యూషన్‌గా తీసుకొని మీ పిల్లలకి మీరు కూడా నేర్పించండి. మనం షాపింగ్‌కని ఇంకేంటో అని రెస్టారెంట్‌లని వేలకు వేలు ఖర్చు చేస్తామండి. లిటరల్‌గా 600, 700లో రామాయణం వచ్చేస్తుంది. అంటే నాకు తెలిసిన దాని ప్రకారం ఆన్‌లైన్‌లో ఇప్పుడు నేను కూడా సేల్ చేయగలుగుతాను. కావాలంటే నాకు కామెంట్ చేయండి. 6, 700లో లైక్ 6, 700లో రామాయణం వచ్చేస్తుంది. మహాభారతం అండ్ భగవద్గీత ఇవొచ్చేసి 600 లోపే ఇదంతా అమౌంట్. సో, కొంటే మనకు గట్టిగా 2000 కూడా కావు. సో, ఈ 2000 అట్లా దీనికి మనం ఏంటంటే అబ్బా! ఇప్పుడు బుక్స్ కొనాలా? కొన్నా మనం చదవం కదా! అట్లా ఫీల్ అయిపోతాం. బట్ చాలా మంచిదండి. పిల్లలకి నేర్పించండి. నేనైతే ఈ రెజల్యూషన్ తీసుకున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. నేను తీసుకున్న రెజల్యూషన్స్ అన్నిటిలో నాకు ఇదే ప్రౌడ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇది ఖచ్చితంగా చేయాలి అనిపిస్తుంది. ఇంకా నేను ఈ రెజల్యూషన్ ఎంతవరకు చేస్తాననేది ముందు ముందు వీడియోస్‌లో కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసరికి 7 శనివారాల వ్రతం. 3 ఇయర్స్ నుండి అనుకుంటున్నాను. 7 శనివారాల వ్రతం చేయాలి అని. కానీ కుదరట్లేదు. చెప్పాను కదా! ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్, సిక్ అయిపోవడం, ఇంకా కుదరట్లేదు. ఆహ్, 7 శ ఆహ్, ఏమంటారు వెంకటేశ్వర స్వామికి ముడుపులైతే కట్టానండి. నాకు దేవుడంతా మంచి చేశాడు. ముడుపులు కడితే మంచి చేశాడని చెప్పట్లేదు. నాకు నమ్మకం వల్ల మంచి జరిగింది. ముడుపు కట్టాను. కానీ శనివారాల వ్రతం చేయాలి అనుకుంటున్నాను. నేను డేర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే చెప్పాను కదా! సో మచ్ హెల్త్ ప్రాబ్లమ్స్, పిల్లలు ఇదంతా నేను హ్యాండిల్ చేయలేను. ఇప్పుడు మెదకొచ్చేసాను. ఈ ఇల్లు చిన్నగా ఉంది. దేవుడి పూజా మందిరం చాలా చిన్నగా ఉంది. అక్కడ ఇదంతా హ్యాండిల్ చేయలేము అనిపించింది. దేవుడి దయ వల్ల ఈ 2026లో మేము ఇల్లు మారిపోయి ఒక మంచి ఇల్లు తీసుకొని, అక్కడ దేవుడి పూజ చేసుకోవడానికి మంచిగా ప్లేస్ ఉండి, అక్కడ గనుక అంత కంఫర్ట్‌గా ఉంటే 7 శనివారాల వ్రతం చేయాలి అని నేను రెజల్యూషన్ తీసుకున్నాను. ఎందుకంటే ప్యాషను ఈ యూట్యూబ్‌లలో చూసి అట్లా కాదు. పూజలో మనకి చాలా హ్యాపీనెస్ దొరుకుతదండి. అంటే దేవుడా నేను పూజ చేస్తా, నాకు ఈ కోరిక నెరవేర్చు, ఆ కోరిక నెరవేర్చు అలా కాదు. పూజని మనం ఎంజాయ్ జేయాలి. పూజని మనం ఆ ఫీల్‌ని మనం ఫీల్ అవ్వాలి. ఆ డివోషనల్ మూమెంట్‌ని మనం ఫీల్ అవ్వాలి. పూజని పూజలాగా చేసుకునే వాళ్ళు చాలా మంది. ఆర్భాటాలకు పోయేటోళ్ళే ఎక్కువ. కుదిరితే ఈ 2026లో 7 శనివారాల వ్రతం చేసి, ఆ స్వామివారి కటాక్షం నాకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రెజల్యూషన్ కూడా నేను చాలా ఇయర్స్ నుండి తీసుకోవాలి అనుకుంటున్నాను. ఈ ఇయర్ తీసుకున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి. ఆ స్వామివారి పూజ నేను 7 శనివారాల వ్రతం కంప్లీట్ చేసుకోగలగాలి అని నన్ను బ్లెస్ చేయండి.
అండ్ నెక్స్ట్ రెజల్యూషన్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ చేసి వెయిట్ తగ్గాలి. ఇది నేను 2025లో కూడా నేను స్టార్ట్ చేశాను. 25 జనవరి ఆ టైంలో నాకు సయాటికా 24లోనే వచ్చింది. సయాటికా వల్ల 25లో ఇంక నేను చిన్నగా ఎక్సర్సైజ్ చేద్దాం, వెయిట్ తగ్గుదాం. ప్రతి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు సయాటికాకి బెస్ట్ మెడిసిన్ వెయిట్ తగ్గడం. వెయిట్ తగ్గండి, మెడిసిన్ వాడండి, రెస్ట్ తీసుకోండి. వెయిట్ తగ్గండి, మెడిసిన్ వాడండి, రెస్ట్ తీసుకోండి. ఇదంతా ఇంకా నేను ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేశాను. లిటరల్లీ నమ్ముతారో లేదో నేను చాలా వెయిట్ తగ్గాను. చాలా నాకు తెలిసింది. వెయిట్ తగ్గుతున్నాను, స్లిమ్ అవుతున్నాను. చుట్టుపక్కల కూడా చూసి "ఏంట్రా సన్నగవుతున్నావు ఏంటి?" అట్లా అన్నారు. సో, నేను సయాటికా కోసం స్టార్ట్ చేసిన ఎక్సర్‌సైజ్ వెయిట్ తగ్గడానికి యూజ్ అయింది. ప్లస్ వెయిట్ తగ్గడం వల్ల నాకు సయాటికా కూడా కొంచెం పెయిన్ రిలీఫ్ అనిపించింది. సడెన్‌గా ఏమైంది మేము మెదకొచ్చేసాం. మీదకొచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడ మాకు దగ్గరలోనే గ్రౌండ్ ఉంది. అంతకుముందు ఖమ్మంలో ఉన్నప్పుడు గ్రౌండ్ ఉన్నా కుదిరేది కాదు. అక్కడ చాలా ఎర్లీ మార్నింగ్ కుక్కలుండేవి. వాకింగ్‌కెళ్ళినప్పుడు ఆ కుక్కలు ఎగబడడం ఇలాంటివి జరుగుతున్నాయి. అమ్మా! అసలు వెళ్ళలేకపోతున్నాను ఫీల్ అయ్యేదాన్ని. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు దగ్గరలోనే గ్రౌండ్ ఉంది. జిమ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయని తెలిసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే! వెళ్దాం డైలీ మంచిగా వాకబుల్ డిస్టెన్సే. ఎవ్వరి హెల్ప్ కూడా అవసరం లేదు. వెళ్లి రావచ్చు. అయితే వెళ్దాం మంచిగా అనుకున్నా. బట్ ఏమైంది? ఇక్కడ కోతులు అక్కడ కుక్కలే నయం ఇక్కడ కోతుల కన్నా. సో, కోతులు అసలు వాకింగ్‌కెళ్దామంటే భయం. దడ పుడుతుంది అసలు బయటికెళ్దామంటే. సో, బయటకి వాకింగ్‌కి వెళ్ళలేకపోతున్నా. ఇంట్లో ఎక్సర్‌సైజ్ చేద్దామంటే నడవడానికి మా ఇంట్లో అంత స్పేస్ ఉండదు. వాకింగ్‌కి కంఫర్టబుల్‌గా ఉండదు. సో, ఎక్సర్‌సైజ్ చేద్దామంటే ఇంకా లేజీ అయిపోతుంది. సో, నేను 2025లో స్టార్ట్ చేశాను. అక్కడున్నంత వరకు బానే ఉంది. వాకింగ్ గాని, ఎక్సర్‌సైజ్ గాని అంతా అక్కడ ఫ్రీ స్పేస్ ఉంటే మంచిగా ఎక్సర్‌సైజ్ చేసుకునేదాన్ని. బట్ ఇక్కడికొచ్చాక ఇంకా ఆగిపోయింది. వాకింగ్ గూడా చేయట్లేదు. బాగా వెయిట్ గెయిన్ అయిపోతున్నా. వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల సయాటికా కూడా మళ్ళీ ఎక్కువవుతుంది. ఓకే. అనుకోని ఇంకా ఈ 2026లో ఎలాగైనా ఎక్సర్‌సైజ్ చేసి ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గితే మన హెల్తే బావుంటుంది. యాక్చువల్‌గా లేడీస్‌కి వాళ్ళు చేయలేక బద్ధకమని కాదు గానీ కుదరదు. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు, లంచ్ బాక్స్‌లు కొంతమంది వర్కింగ్ వుమెన్ అయితే ఇంట్లో పని చేసుకోవాలి, బయటకెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను వర్క్ ఫ్రమ్ హోమే. కానీ సవా లక్ష పనులుంటాయి. అసలు హెల్ప్ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. మళ్ళీ మీదికెళ్ళి ఏమంటారంటే, "ఇంట్లో ఉండి తినుకుంటా కూర్చోడానికి నీకంత దైతుందా? నువ్వు ఇంట్లో కూర్చొని తినేదానికి నీకే ఇంత పొగరా?" అంటారు. లేకపోతే, "నీకు ఇంట్లో ఉంటే ఏం తెలుస్తుంది? బయటకెళ్తే తెలుస్తది." ఇట్లా అంటారు. మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ఆఫీస్ అయినా గూడా వర్కే. కానీ వాళ్ళకదంతా అర్థం కాదు చెప్పినా. సో, ఈ ఇయర్‌లో నేను వెయిట్ తగ్గి మంచిగా హెల్తీగా ఉండాలి కాబట్టి ఎక్సర్‌సైజ్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ నా నైన్త్ రెజల్యూషన్ వచ్చేసరికి మంచి హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ ప్లాన్ చేసుకోవాలి. హెయిర్ కేర్, స్కిన్ కేర్ ప్లాన్ చేసుకోవడం ఇదో రెజల్యూషనా నీ మొహం అని కామెంట్ చేయకండి. లిటరల్‌గా మెదకొచ్చాక నా హెయిర్ ఎంత ఊడిందంటే చూడండి. ఇంత పొడుగనిపిస్తుంది ఏం లాభం. ఇక్కడి వరకే మంచిగుంది. ఇదంతా చూడండి ఎట్లుందో. లిటరల్‌గా నాకు బాధ అనిపిస్తుంది హెయిర్ ఫాల్ అవుతుంటే. అంటే నేను మంచి హెయిర్ ఆయిలే యూజ్ చేస్తున్నా. హెయిర్ గ్రోత్ ఉంది బానే. బట్ బయటకి డస్ట్‌కి వెళ్ళేసరికి లేదా ఇక్కడ మాకు చాలా డస్ట్ అనమాట. ఈ డస్ట్ వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ వల్ల, ప్రెషర్ వల్ల, వర్క్ ప్రెషరు, ఇంట్లో పిల్లలతో, హస్బెండ్‌తో ఇల్లుని మేనేజ్ చేసుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం, మళ్ళీ మగ్గం వర్క్ వెళ్ళడం. ఇది అంతా కొంచెం మేనేజ్ చేసేసరికి కొంచెం ప్రెషర్ ఎక్కువై హెయిర్ అంతా ఊడిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటేంటంటే ఆహ్ స్కిన్ కేర్ అని ఎందుకు చెప్పానంటే, నేను నార్మల్‌గా బ్లాకే. వైట్ ఏం కాదు. నేను బ్లాక్‌గానే ఉంటాను. ఎక్కువ మేకప్ కూడా వేసుకోను. బట్ నేను కాళేశ్వరం వెళ్ళాను లాస్ట్ ఇయర్. 2025 మే 19 రోజు మా మ్యారేజ్ డే, 6థ్ యానివర్సరీ. సో, మేము కాళేశ్వరం వెళ్ళాం. అక్కడ దర్శనం చేసుకుందాము అని. సరస్వతి పుష్కరాలకి. ఆ టైంలో యాక్చువల్‌గా నేను వెళ్ళేటప్పుడు ఇక్కడి వరకి ఉన్న బ్లౌజ్ వేసుకున్నానండి. ఇక్కడి వరకు ఉన్న బ్లౌజ్ వేసుకున్నాను. ఆహ్, వెళ్ళాను. ఓకే. స్నానం చేసాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ ఇక్కడికుంది. జస్ట్ ఈ గ్యాప్‌లో స్కిన్ వైట్‌గా కనిపిస్తుంది. ఇదంతా బ్లాక్. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే ఈ ఒక్క 1 అవర్, 2 అవర్స్ టైమ్‌లో ఇంత టాన్ అయిపోయానా? ఇంత స్కిన్ టాన్ అయిపోయిందా? అంటే బ్లౌజ్ ఇక్కడి వరకు ఉంది కాబట్టి ఈ పార్ట్ టాన్ అవ్వలేదు. సో, నేను హాఫ్ హ్యాండ్స్ కొంచెం చిన్నగా వేసుకునేసరికి ఇదంతా వైట్‌గా కనిపిస్తుంది. ఇదంతా బ్లాక్ అయిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను సన్ స్క్రీన్స్ పెట్టుకోండి అని సెలబ్రిటీస్ ఎందుకు చెప్తారో అప్పుడు అర్థమైంది. యాక్చువల్‌గా నేను 2024 వరకి ఫెయిర్ అండ్ లవ్లీ వాడేదాన్ని. 2025లో ఆ ఫెయిర్ అండ్ లవ్లీ కూడా వాడడం మానేసిన. పౌడర్ లేదు, ఫెయిర్ అండ్ లవ్లీ లేదు. మంచిగా రెడీ అవ్వాలనుకుంటే బొట్టు పెట్టుకొని, కొంచెం లిప్‌స్టిక్ రాసుకొని రెడీ అయ్యేదాన్ని. సో, నాకప్పుడు సన్ స్క్రీన్ వాల్యూ తెలిసింది. ఇంక అనుకున్నా లేదు ఏదో ఒక సన్ స్క్రీన్ స్టార్ట్ చేయాలి అని.
సో, అట్లా అట్లా రీసెట్ చేస్తున్నా. బట్ ఈ ఇయర్ ఒక పర్ఫెక్ట్ సన్ స్క్రీన్ సెట్ చేసుకొని, దాన్ని వాడి మంచి స్కిన్ కేర్ రొటీన్, మంచి హెయిర్ కేర్ రొటీన్ ప్లాన్ చేసుకోవాలి. సో, ప్లాన్ చేసుకున్నది కూడా ఒక వీడియో చేస్తాను చూడండి. ఆహ్, ఆ టాన్ డిఫరెన్స్ నాకక్కడ జనాల్లో తిరగడానికి చాలా మంచిగా అనిపియలేదు. ఎందుకంటే మనం నల్లగా ఉంటే ప్రాబ్లమ్ లేదు. మనం తెల్లగా ఉన్న ప్రాబ్లమ్ లేదు. నాకు నా కలర్‌తో ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ ఈ డిఫరెన్స్ నాకు నేను చూసుకుంటేనే నాకు వియర్డ్‌గా అనిపించింది. అందరూ ఇక్కడే చూస్తున్నారు. ఫేస్ ఎవరు చూడట్లే. ఈ ఈ ఇక్కడ వైట్ ఉంది. ఇక్కడ ఇదంతా బ్లాక్ ఉంది అని చూస్తుంటే అంటే నార్మల్‌గా పోయేటోళ్ళు మనల్ని చూస్తే ఏమనిపియదు. పర్టిక్యులర్‌గా ఆగి మనిషిని ఇట్లా పట్టి పట్టి చూస్తే మంచిగా అనిపియదు కదా! అట్లా అయింది నాకు. వామ్మో! అస్సలంటే అస్సలు మనం ఇంకొకసారి సన్ స్క్రీన్ లేకుండా బయటికి రావద్దు అని అనిపించింది. సో, ఈ ఇయర్‌లో నా 9థ్ రిజల్యూషన్ మంచి స్కిన్ కేర్ అండ్ మంచి హెయిర్ కేర్ రొటీన్ ప్లాన్ చేసుకోవడం. ఓకేనా? అండ్ 10థ్ వన్ వచ్చేసి ఇది నేను నార్మల్‌గా స్టార్ట్ చేశాను. బట్ ప్రొఫెషనల్‌గా తీసుకున్నాను. అది ఏంటంటే మగ్గం వర్క్‌లో ప్రో అయిపోవాలి. అదేంటి అంటే రీసెంట్‌గానే మగ్గం వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నా మగ్గం వర్క్ జర్నీ నేను ఇప్పుడు చెప్పలేను. వీడియో చాలా లాంగ్ అయిపోతది. నేను జస్ట్ టైమ్ పాస్‌కి స్టార్ట్ చేశా. లిటరల్‌గా డబ్బులు కట్టి టైమ్ పాస్‌కి స్టార్ట్ చేశా మగ్గం వర్క్. కానీ ఒక్క 1 వీక్ వెళ్ళగానే అదేదో నా ప్రొఫెషన్ అయిపోయినట్టు అంత సీరియస్‌గా తీసుకొని దాని మీద హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. దాని గురించి ఆలోచిస్తున్నాను నేనిప్పుడు. జస్ట్ టైమ్ పాస్‌కి స్టార్ట్ చేసిందాన్ని ఆలోచిస్తున్నాను. స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు నేనేమనుకున్నా, నాకు పాప ఉంది కదా! నా పాప పుట్టుకున్న అయిపోయిద్ది. టైమ్ పాస్‌కెళ్ళి నేర్చుకుందాం అనుకున్నా. కానీ ఇప్పుడు మా పాప కుట్టడం కాదు. మంచి ప్రొఫెషనల్‌గా మంచిగా అందులో నాలెడ్జ్ గెయిన్ చేసి, మంచిగా నేర్చుకొని, మగ్గం వర్క్‌లో ప్రో అయిపోయి, ఒక పెద్ద బొటిక్ పెట్టాలి. ఇవన్నీ మైండ్‌లో వచ్చేసినాయి. సో, ఈ ఇయర్‌లో నా లాస్ట్ రిజల్యూషన్ 10థ్ రిజల్యూషన్ వచ్చేసి మగ్గం వర్క్‌లో ప్రో అయిపోయి, ఒక మంచి బొటిక్ పెట్టి, మంచి బిజినెస్ స్టార్ట్ చేసి తెలంగాణలో ఆహ్, ఇండియాలో అండ్ ఇంటర్నేషనల్‌గా కూడా ఫేమస్ అయిపోవాలి. అదే నా రెజల్యూషన్. అండ్ ఈ రెజల్యూషన్స్ మీకెలా అనిపిచ్చాయి? సోదిలాగా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్. సో, ఎవరికైనా ఓకే. యాస్ ఎ హౌస్ వైఫ్‌గా, యాస్ ఎ వర్కింగ్ వుమెన్‌గా ఈ రెజల్యూషన్స్ ఓకే కదా! బెటరే కదా! ఇంతకు మించి మనకేముంటాయి రెజల్యూషన్ అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇన్ని రెజల్యూషన్స్ లేవు మాకు. సింగిల్‌గా ఉంది అనుకున్నా పర్లేదు కామెంట్ చేయండి. గైస్ మీకొకటి అడగాలనుకుంటున్నాను. వీడియో పూర్తిగా చూడట్లేదు. ఒకవేళ ఇక్కడి వరకు మీరొచ్చారంటే ఎంతో కొంత నా కంటెంట్ నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ప్లీజ్ వీడియో మొత్తం చూసి అలా వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. నాకు యూజ్ ఉంటుంది. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత నేర్చుకునే ఉంటారు. సో, ఇలా చేస్తే బావుంటుంది నిజమే కదా! అని ఒక 30% అయినా మీకు అనిపిచ్చుంటుంది. వీడియో మొత్తం సోది వీడియో అయితే కాదు కదా! సో, ఈ వీడియోలో మీరు ఎంతో కొంత నేర్చుకునుంటారు. ఏదో ఒకటి మీకు స్ట్రైక్ అయ్యి ఉంటుంది. సో, ఖచ్చితంగా ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చితేనే మీరు ఈ వీడియో ఇక్కడి వరకి చూస్తారు. అందుకని ప్లీజ్ మిమ్మల్ని మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు 1% నచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్ 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయింది. బట్ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ అయ్యే వరకు నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఆ తర్వాత కూడా నేను ఇంకా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.